మొత్తం భారత మాత కోసం వాళ్ళు సిద్ధంగా వీరులు అంటే నిజంగా చెప్తున్నారు కదా. అటువంటి వీరులు అన్నటువంటి దేశం మన భారతదేశం కనుక మన భారతదేశం యొక్క ఇతిహాసాలు, మన భారతదేశం యొక్క గొప్పతనం, మన భారతదేశంలో ఎందరో త్యాగమూర్తులు అన్నటువంటి దేశం మన భారతదేశం కనుక డిసెంబర్ 3 తారీఖు నుంచి 16 తారీఖు వరకు అంటే సుమారు 13 రోజులు యుద్ధం చేస్తే పాకిస్తాన్ నిజంగా చెప్తున్నారు కదా 8,000 మందిని మన సైనికులు, ఇక్కడ ఉన్నటువంటి సైనికులు మనోళ్ళు 8,000 మందిని పిట్టలు కాల్చినటువంటి చరిత్ర కూడా మన భారతదేశం ఉంది. 25,000 మంది సైనికులను కూడా శతఘాతులు అంటే కాలిలో కొట్టిండ్రు, చెయ్యిలో కొట్టిండ్రు, నెత్తిలో కొట్టిండ్రు. 25,000 మందిని కూడా ఇచ్చేసిండ్రు. 93,000 మందిని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బందీలు కూడా పట్టుకున్నటువంటి చరిత్ర యావత్ ప్రపంచంలో జరిగినటువంటి యుద్ధంలో కూడా చాలా తక్కువ సమయంలోనే 13 రోజుల్లోనే పాకిస్తాన్ చేతులు లేపినటువంటి చరిత్ర అంటే మన భారత సైన్యం ఎంత పటిష్టంగా ఉన్నది, భారతదేశంలో ప్రజలు ఎంత పటిష్టంగా ఉన్నారు, భారతదేశంలో గొప్పతనం ఎంత పటిష్టంగా ఉన్నటువంటి దాని మీద మీ చిన్నారులకు తెలియపరచాలనేటువంటి అద్భుతమైన కార్యక్రమం ఇదనేటువంటి విషయాన్ని కూడా మీ అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేసుకున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకున్నాం. యుద్ధం అనగానే వాళ్ళు పాకిస్తాన్ లో చేయలేమకంటే ముందు 5,795 చదరపు మైళ్ళ దూరాన్ని మన భారత సైన్యం మొత్తము కరాచీ వరకు పోయినటువంటి చరిత్ర కూడా మొత్తం ఇంచుమించు వాళ్ళ సగ భూభాగాన్ని కూడా ఆక్రమించుకున్నటువంటి చరిత్ర కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి సైనికులకు ఆ రకమైన చరిత్ర ఉందనేటువంటి విషయాన్ని కూడా మీకు తెలియపరచాలనేటువంటి మంచి సదుద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్న విషయాన్ని కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటాం. మనందరూ కూడా ఒక్క తల్లి ఉంటారు. మనందరికి ఎంతమంది ఉంటారు? మన తల్లులు ఒక్కరే ఉంటారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి మా దశరథన్నకు, ఇక్కడ ఉన్న మా కృష్ణన్నకు, ఇక్కడ ఉన్న మా సురేషన్నకు, ఇక్కడ ఉన్నటువంటి మా లక్ష్మణారాయణకు, ఇక్కడ ఉన్నటువంటి ప్రభాకరన్నకు, ఇక్కడ ఉన్నటువంటి మాణికన్నకు, ఇక్కడ ఉన్నటువంటి రామన్నకు వాళ్ళకి 2 తల్లులు. ఒకళ్ళేమో జన్మనిచ్చిన తల్లి, ఒకరు భారత మాత అనేటువంటి దాని మీద మొక్కడుకునేటువంటి మీ అందరూ కూడా విషయాన్ని కూడా మనం ఒకసారి సోచించుకోవాలని చెప్పేసి కూడా మీకు అందరూ కూడా కోరుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఇంట్లోకి పోయేటప్పుడు చెప్పేస్తాడు, నేను వస్తే సంతోషం, నేను రాకున్నా సరే నా శవపేటికి వచ్చినా గానీ నా కళ్ళకి కన్నీళ్ళు రావద్దు, నా కుటుంబ సభ్యులు ఎవరు కూడా బాధపడవద్దు అనేటువంటి దాని మీద వీర గర్వంతో చాలా ధైర్యంగా చెప్పేటువంటి వీరులు ఎవరంటే మన సైనికులు కనుక వాళ్ళని గౌరవిస్తాం, వాళ్ళని పూజిస్తాం, వాళ్ళకు సముచితమైనటువంటి స్థానం మన సమాజం ఇచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం అనేటువంటి దాని మీద అది దానికి పూర్తిగా ఏంటంటే సరస్వతి శిశుమతి స్కూల్ దేశభక్తికి, ధర్మానికి, దైవానికి నిర్వచనమైనటువంటి సరస్వతి శిశుమతి స్కూల్ లో నిజంగా చెప్తున్నా కదా ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్న విషయాన్ని కూడా మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటాం. మీ లోపల అచంచలమైనటువంటి జ్ఞానం ఉన్నది, మీ లోపల దేశాన్ని మార్చేటువంటి శక్తి ఉన్నది, అవసరం అనుకుంటే కూడా ప్రపంచాన్ని మార్చేటువంటి శక్తి కూడా మా సరస్వతి శిశుమతి స్కూల్ ఉన్నటువంటి విద్యార్థులు. ఎందుకంటే మీరు తెలుగులో కూడా తప్పు లేకుండా రాస్తున్నట్టే మీ జీవితంలో ఎప్పుడు కూడా తప్పు చేయదు. తెలుగును తప్పు లేకుండా రాసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో జీవితంలో తప్పు చేయరు. చాలా మంది చూడండి ప్రైవేట్ అంటే చాలా స్కూళ్ళలో చదువుతున్నారు, వాళ్ళు చాలా రకాలైనటువంటి అక్షర దోషాలు ఉంటాయి. మీరు అక్షర దోషాలు లేవంటే మీ లోపల కూడా దోషాలు లేవంటే నిజంగా దోషం లేనటువంటి విద్యార్థులు ఎవరంటే మా సరస్వతి శిశుమతి స్కూల్ విద్యార్థుల విషయాన్ని కూడా అందరూ కూడా తెలియజేస్తున్నాం. శ్లోకాలకు సంబంధించినటువంటి దాని మీద, మన ధర్మానికి సంబంధించినటువంటి దాని మీద చాలా మంది మన భారతదేశం ధర్మం గురించి మాట్లాడదామన్నా, దేశభక్తి గురించి మాట్లాడదామన్నా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉండేటువంటి పరిస్థితి అది. కానీ సరస్వతి శిశుమతి స్కూల్లో నిజంగా చెప్తున్నా కదా ధర్మం గురించి మాట్లాడొచ్చు, దైవం గురించి మాట్లాడొచ్చు, దేశభక్తి గురించి మాట్లాడొచ్చు. ఓపెన్ గా భారత మాత కూడా మనం కూడా చూసి మన మాటను చూసి మురిసిపోయేటువంటి వ్యక్తులు ఎవరు, శక్తులు ఎవరు అంటే మా సరస్వతి శిశుమతి స్కూల్ కు ఆ యొక్క గౌరవం ఉన్నది, ఆ యొక్క ఖ్యాతి ఉన్నది.